మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూత మనోహరం. హనుమంతుడు అలాగే జాంబవంతుడు అంగదుడు వానర సైన్యం అంతా కూడా కదిలి రాముడు దర్శనం కోసం బయలుదేరారు. అయితే ఈ సందర్భంలో ఒక సంభాషణ జరిగింది. అంగదుడు ఒక మాట అంటారు, ఓ వానరులారా, సీతమ్మ దగ్గరికి మనమందరం వెళ్ళి సీతమ్మని తీసుకొని రాముడికి అప్పచెబుతాం. ఇది బాగుంటుంది. హనుమంతుడు చేయవలసినటువంటి పనిలో మహాబలవంతులైనటువంటి రాక్షసులందరినీ వధించాడు. ఇక మిగిలింది రావణుడే. ఆ రావణుణ్ణి మనమందరం కలిసి వధించి సీతమ్మని తీసుకొని రాముడికి అప్పచెబుతాం. కార్యం చక్కగా పెట్టినట్టు ఉంటుంది అని అంగదుడు అంటారు. అప్పుడు హనుమంతుడు ఒక మాట చెప్తారు, ఓ రాజకుమారా, మనం ఆలోచించిన దానికన్నా కూడా రాముడు ఆలోచించే విధానం బాగుంటుంది. జరిగిన విషయం అంతా వెళ్ళి రాముడికి చెప్దాం. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి మనం నడుద్దాం, అందరికీ మంచిది అని హనుమంతుడు చెప్పగానే అందరూ అంగీకరిస్తారు. ఇక బయలుదేరతారు. అందరూ కూడా బయలుదేరి వానరులందరూ కూడా హనుమంతుడిని చాలా గొప్పగా గౌరవిస్తూ హనుమంతుని ముందు నడిపిస్తూ ఉంటారు. వెనక జాంబవంతుడు, అంగదుడు, వీరులంతా, మైందుడు, ద్విబుధుడు అందరూ బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మధువనం వస్తుంది. ఈ మధువనం సుగ్రీవుడిది. దానికి సుగ్రీవుడు మేనమామ కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన పేరు దధిముఖుడు. ఆయన పేరు. ఆయన ఈ సుగ్రీవుడు వనం ఏదైతే ఉందో మధువనం, దానికి కాపలాగా రక్షిస్తూ దాని క్షేమాలు మంచి చెడ్డలన్నీ కూడా చూసుకుంటూ సుగ్రీవుడికి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆయన రక్షిస్తూ ఉన్నారు. అటువంటి మధువనాన్ని చూస్తారు వానరులంతా కూడా. చూసి తతస్తే వానరావృష్ట దృష్ట్వా మధువనం మహతు కుమారమభ్యయాచంత మధుని మధుపింగళాః. వాళ్ళ నేత్రాలు కూడా, వానరుల నేత్రాలు కూడా తేనెవలే పింగళ వర్ణంగా ఉన్నాయి. వానరులు అందరి గొప్పదైన మధువనాన్ని చూశారు, సంతోషించారు, ఆనందం కలిగింది. అసలే ఆనందంలో ఉన్నారు. సీతమ్మను చూశాము, అనుకున్న పని సాధించాము అనే ఉత్సాహంలో ఉన్నారు. అంగదుణ్ణి ప్రార్థించారు, ఏమయ్యా, మరి ఈ సంతోష సమయంలో కొంచెం మనం మధు పదార్థం స్వీకరిద్దాం, నీ అనుమతిస్తే అని అంగదుణ్ణి ప్రార్థించారు అందరూ కూడా. తతః కుమారస్తాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య తదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. ఎప్పుడైతే అంగదుణ్ణి వీళ్ళంతా అడిగారో, అలాగే జాంబవంతుణ్ణి అడిగారో, అందరూ కూడా అనుమతిచ్చారు. సరే కానివ్వండి, ఉత్సాహంగా ఉన్నారు కదా, అందరూ కూడా మధువుని స్వీకరించండి, మన దధిముఖుడే కదా, మన వానర రాజు అయినటువంటి సుగ్రీవుడిదే కదా, భక్షించండి అని అంగదుడు అనుమతిచ్చాడు అందరికి కూడా. జాంబవంతుడి దగ్గరికి కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. ఇక అందరూ వెళ్ళి ఆ మధువనం పైన పడ్డారు. తతః కుమారస్తాం వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య తతో తేషాం నిసర్గం మధుభక్షణే. మధువనంలోకి వెళ్ళండి, మధువుని భక్షించండి, స్వీకరించండి, ఆనందించండి అని జాంబవంతుడు, అంగదుడు అందరూ
అనుమతిచ్చారు వానరులకి. అందరూ లోపలికి వెళ్ళారు. తతశ్చానుమతా సర్వే సంప్రహృష్టా వనౌకసః ముదితాః ప్రేరితాశ్చాపి పునరుత్యంతో భవంస్తదా. చాలా సంతోషించారు, అనుమతిచ్చారు. మాకు ఈ వనంలో మేము ప్రవేశించి వానరులందరం కూడా ఈ మధువుని అంటే తేనెని ఆస్వాదిస్తాం, ఆనందంగా స్వీకరిస్తాం అని ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. తతశ్చానుమతాః సర్వే సంప్రహృష్టాః వనౌకసః ముదితాః ప్రేరితాశ్చాపి ప్రనృత్యంతో భవంస్తదా. చాలా సంతోషించారు, నృత్యం చేశారు, నాట్యం చేశారు. అందరూ వనంలో ప్రవేశించారు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రసహంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. వానరులంతా వనంలోకి ప్రవేశించి వాళ్ళ వాళ్ళ విన్యాసాలను ఇలా ప్రకటిస్తున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు. గాయంతి కేచిత్ పాటలు పాడుతున్నారు. ఎక్కడ లేని పాటలన్నీ వచ్చినాయి వానరులకి. కొందరు దండాలు పెడుతున్నారు, నెత్తి మీద చేతులు పెట్టుకుంటున్నారు. ప్రణమంతి కేచిత్ కొంతమంది దండాలు పెడుతున్నారు, సాష్టాంగ దండాలు, కూర్చొని దండాలు, నిలబడి దండాలు, రకరకాల నమస్కారాలు పెడుతున్నారు ఆనందములు. కొందరు ఆడుతున్నారు. నృత్యంతి కేచిత్ ఎక్కడ లేని నాట్యం చేస్తున్నాయి కొన్ని కోతులు. కొందరు నవ్వుతున్నారు. కేచిత్ ప్రసహంతి కేచిత్ ఆనందంతో పక్కపక్క పక్కపక్క పెద్ద పెద్దగా ఆనందంగా ఆహ్లాదంగా ఆనందంగా నవ్వుతున్నారట. కొందరు కింద పడి దొర్లాడుతున్నారట. పతంతి కేచిత్ ఆ చెట్టు ఎక్కడం కింద పడటం, ఈ చెట్టు ఎక్కడం కింద పడటం, ఇలా రకరకాలుగా చెట్లన్నీ ఎక్కటం కింద పడటం, మళ్ళీ పైకి ఎక్కడం, పచారులు చేస్తున్నారు. కొంతమంది ఇటు పరిగెత్తడం, ఒకళ్ళు అటు పరిగెత్తడం, అట్లా రకరకాలుగా పరిగెత్తుతున్నారట ఆ యొక్క మధువనం అంతా కూడా. కొందరు ఎగురుతున్నారట. పతంతి కేచిత్ ద్విచరంతి కేచిత్ ప్లవంతి కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, నడుస్తూ ఉన్నారు కొంతమంది, పరిగెత్తుతూ ఉన్నారు కొంతమంది, ఎగురుతున్నారు కొంతమంది, అలాగే కొంతమంది పేలుచున్నారట. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా ఆనందంలో. అలా వానరులంతా చేస్తున్నారట మధువనములో. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. మరికొందరు వానరులు వండారులతో జుట్టు పట్టుకొని తిరుగుతున్నారు, జుట్లు పట్టుకొని తిరుగుతున్నారు, గిన్నెగిరిలాడుతున్నారు వాళ్ళంతా కూడా. మరికొందరు వండారుల మీద ఎక్కుతున్నారు. అక్కడ ఉండేటటువంటి చెట్లు అనేక వృక్షాల పైన ఎగురుతున్నారట. మరికొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు, రకరకాలుగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు వానరులు. మరికొందరు రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారట. వాళ్ళకి తెలిసినటువంటి ఆటలన్నీ కూడా ఏమిటి వింత చేష్టలన్నీ కూడా వానరులు చేస్తున్నారు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్
ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. ఇలా మధువనంలో కొంతమంది పాడుతూ ఉన్నారు, కొంతమంది దండాలు పెడుతూ ఉన్నారు, కొంతమంది ఆటలాడుతూ ఉన్నారు, కొంతమంది నవ్వుతూ ఉన్నారు, కొంతమంది కింద పడుతూ ఉన్నారు, కొంతమంది పచార్లు కొడుతూ ఉన్నారు, కొంతమంది ఎగురుతూ ఉన్నారు, కొంతమంది ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మధువు స్వీకరిస్తూ చేస్తున్నారు ఈ వానరులంతా కూడా ఆనందములు. పరస్పరం కేతుదుపాశ్రయంతే. పరస్పరం కేచిదుపక్రమంతే. పరస్పరం కేచిదుపబ్రువంతే. పరస్పరం కేచిదుపారమంతే. కొందరు ఒండరులతో జట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అటు ఇటు చేతులు కొట్టుకొని, చేతులు చెట్టా పట్టాలు ఒకళ్ళ పైన ఒకళ్ళ చేతులు వేసుకొని తిరుగుతూ ఉన్నారట. కొందరు ఒకళ్ళ భుజాలపైన ఒకళ్ళు ఎక్కి ఎగురుతూ ఉన్నారట. కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారట. ఇలా పీడిస్తూ ఉన్నారట వానరులంతా కూడా. ద్రుమాద్రుమం కేచిదభిభ్రవంతో క్షితో నగాగ్రాన్ని పతంతి కేచితు మహీతలాత్ కేచిదుదీర్ణవేగ మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి. మరికొందరు చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకు దూకుతున్నారట. ఇలా చెట్లు పై నుంచి ఇట్లా 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 దూకుతూ ఉన్నారు, ఒక చోట నిలబడకుండా. అలాగే మరికొందరు చెట్టు మీద నుంచి నేల మీద దూకుతున్నారట. చెట్టు పై నుంచి చెట్టు కొన్ని కోతులు ఆడుతూ ఉంటే చెట్లపై నుంచి కిందకు దూకటం అనేటటువంటి ఒక ఆట ఆడుతూ ఉన్నారట. అలాగే ఇంకొంతమంది నేలపై నుంచి మళ్ళీ చెట్లు ఎక్కటం. కొన్ని కోతులేమో చెట్లపై నుంచి చెట్లపై నుంచి ఎగురుతూ ఉంటే కొన్ని కోతులు చెట్లపై నుంచి కిందకు దూకటం, కొన్ని కోతులు కింద నుంచి చెట్లపైకి దూకటం. ఇలా విన్యాసాలు రకరకాలుగా చేస్తూ ఉన్నాటే ఆ మధువుని స్వీకరిస్తూ. ద్రుమాద్రుమం కేచిదభిద్రువంతే. కేచిదభిద్రవంతే క్షితౌ నగాగ్రాన్ని పతంతి కేచితో. మహీతలాకే మహీతలాకేచిదుదీర్ణవేగ మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి. ఇలా రకరకాల చెట్లపై నుంచి కిందకు దూకటం, కింద నుంచి చెట్లపైకి దూకటం, ఒక చెట్టుపై నుంచి ఒక చెట్టు పైకి దూకటం, అలా విన్యాసాలన్నీ చేస్తున్నారట వానరులు. గాయంతమన్య ప్రహసన్నుపైతి హసంతమన్య ప్రరుదన్నుపైతి రుదంతమన్య ప్రణుదన్నుపైతి నుదంతమన్య ప్రణదన్నుపైతి.
ఈ వానరులంతా కూడా కుప్పగా కూర్చున్నారు. కూర్చొని ఒక కోతి పాట పాడుతూ ఉందట. ఇంకొక కోతి ఆ పాట పాడే కోతిని చూసి నవ్వుతూ ఉందట. అలాగే ఆ నవ్వేటటువంటి కోతిని ఇంకొకటి చూసి ఏడుస్తూ ఉందట. ఒక కోతి ఏమో పాట పాడుతుంటే ఆ పాటను వింటూ ఒక కోతి ఉంది. ఆ వినే కోతిని చూస్తూ ఇంకొక కోతి ఏడుస్తూ దగ్గరకు వస్తుంది. ఇదొక ఆట. అలాగే ఏడుస్తూ ఉన్నటువంటి కోతిని ఇంకొక కోతి ఏడ్చేటటువంటి కోతి పైకి ఎక్కి దూకుతూ ఉందట. ఇంకొక కోతి అరచుచూ వాళ్ళందరినీ సమీపిస్తుంది. ఇట్లా అన్ని కోతులు ఆటలో విచిత్రమైనటువంటి ఆటలు ఆడుతూ ఉన్నాయి. అక్కడ గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్యః ప్రరుదన్నుపైతి రుదంతమన్యః ప్రణుదన్నుపైతి నుదంతమన్యః ప్రణదన్నుపైతి ఇలా వానరులంతా ఆనంద ఖేడిలో ఉన్నారు. సమాకులం తత్కపి సైన్యమాసి మధు ప్రపానోత్కట సత్వచేష్టం నాత్ర కచ్చిన్న బభూవ మత్తో నాత్ర కచ్చిన్న బభూవ తృప్తః. మధువుని బాగా కడుపు నిండా మనసారా త్రాగారట. మనస్సులన్నీ కూడా వాళ్ళ మనస్సు నిండిపోయి తృప్తి అయిపోయింది. అలాగే చేష్టలు ఎప్పుడైతే బాగా మితిమించిన మధు తాగారో ఇక వాళ్ళ యొక్క చర్యలు కూడా మారిపోయాయి. హావభావాలు మారిపోయాయి, మాటలు మారిపోయాయి, నడక మారిపోయింది, తీవ్రంగా ఉన్నాయట. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా. మధు విపరీతమై తాగేటటువంటి దానికన్నా ఎక్కువ తాగటం వల్ల వాళ్ళ యొక్క నడవడిలో మార్పు వచ్చింది, మాట తీరులో మార్పు వచ్చింది, మత్తెక్కింది అందరికి కూడా. అలాగే తృప్తి చెందనేవాడు ఎవ్వరూ లేట. బాగా కడుపు నిండా తాగి మనస్సు అంతా తృప్తిగా ఉండి మత్తు పెరిగిపోయింది అందరికి. సమాకులం తత్కపి సైన్యమాసి తత్కపి సైన్యమాసి మధు ప్రపానోత్కట సత్వచేష్టం నాత్ర కచ్చిన్న బభూవ మత్తో నాత్ర కచ్చిన్న బభూవ తృప్తః. రకరకాల విన్యాసాలతో వాళ్ళ యొక్క పరిస్థితి మితిమించిపోయిందట. అంతులేని మాటలు మాట్లాడుతున్నారు, అంతులేని విధంగా మత్తు పెరిగింది. వానరులందరూ అలానే తయారైపోయారు. తతో వనం తత్పరిభక్ష్యమాణం ధ్రుమాంశ్చ విధ్వంసిత పత్ర పుష్పాన్
సమీక్ష్య కోపాదధివక్త్రనామా నివారయామాస కపిః కపీంస్తాన్. ఇదంతా కూడా దధిముఖుడు అనేటటువంటి వానరులందరూ ఆ వనాన్ని భక్షించుట అంటే వానరులంతా వెళ్ళి ఆ మధువనంలో పడి మధువంతా స్వీకరించి వింత చేష్టలు చేయటం, ఆకులు తింటున్నాక కొంతమంది ఆ మత్తులో ఏం చేస్తున్నాం అర్థం కాక, కొంతమంది పండ్లు తింటున్నాక మత్తులో, అలాగే పాడు చేయటం మొదలుపెట్టారు. అలాగే కోపంతో వాళ్ళని నివారించాట దధిముఖుడు. సుగ్రీవుడు మేనమామైనటువంటి దధిముఖుడు ఆ మధువనాన్ని కాపలా కాస్తూ రక్షిస్తూ ఉండేటటువంటి ఈ దధిముఖుడు వీళ్ళు చేసే వింత చర్యలన్నీ అప్పుడు చివరిలో చూసి ఇక కోప్పట్టం మొదలుపెట్టాడు, నివారిద్దామని ప్రయత్నించాడు. తతో వనం తత్పరిభక్ష్యమానం ద్రుమాంశ్చ విధ్వంసిత పత్ర పుష్పాన్ సమీక్ష్య కోపాదధివక్త్రనామా నివారయామాస కపిః కపీంస్తాన్. దధిముఖుడు వాళ్ళందరినీ కూడా నివారించాలనేటటువంటి ప్రయత్నంలోకి వచ్చాడు. సతైః ప్రవృద్ధైః పరిభత్స్యమానో వనస్య గుప్తా హరివీరవృద్ధః చకార భూయో మతిముగ్రతేజ వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః. వనానికి రక్షకుడు, ఉగ్రమైన తేజస్సు కలిగినటువంటి వాడు దధిముఖుడు. వృద్ధ వానర వీరుడు, వయసులో చాలా పెద్దవాడు దధిముఖుడు. వీళ్ళంతా చేసేటటువంటి మితిమారినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులన్నీ చూశాడు. అలాగే వాళ్ళంతా కూడా రకరకాల వింత చర్యలు చేయడం చూశారు. వానరులంతా కూడా భయపెడుతూ ఉన్నారు దధిముఖుడిని. వీళ్ళందరినీ పంపిద్దామని దధిముఖుడు చూస్తే ఆ వనాన్ని కాపాడదామని వీళ్ళంతా దధిముఖుణ్ణి బెదిరిస్తూ ఉన్నారు ఆ మత్తులు. అప్పుడు ఒక ఆలోచన చేశాడు దధిముఖుడు, ఆ యొక్క వనాన్ని కాపాడేటటువంటి దధిముఖుడు. సతైః ప్రవృద్ధైః పరిభక్ష్యమానో వనస్య గుప్తా హరివీరవృద్ధః చకార భూయో మతిముగ్రతేజ వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః. వాళ్ళందరినీ కూడా వనములోంచి బయటికి పంపిద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు దధిముఖుడు. కానీ వీళ్ళంతా దధిముఖుణ్ణి బెదిరిస్తున్నారు ఆ మత్తులో. ఉవాచ కాంశ్చిత్ పురుషాణి దృష్ట మసక్తమన్యాంశ్చ తలైర్జన తలైర్జఘాన
समेत्य कैश्चित् कलहं चकार तथैव साम्नोपजगामकांश्चित्। అలాగే ఈ మత్తులో వానరులంతా ఏం చేశారు? దధిముఖుణ్ణి కొందరు పరుషవాక్యాలు అంటే కోపం కలిగించేటటువంటివి, దూషణ కలిగించేటటువంటి మాటలు కొన్ని పలికారు. ఇంకా ధైర్యంగా మరికొందరు అడ్డం లేకుండా అరచేతులతో కొట్టారు ఆయన్ని. దధిముఖుడు ఎప్పుడైతే వీళ్ళందరినీ వారిస్తున్నాడో, మీరంతా వనాన్ని చెడగొట్టవాకండి, సుగ్రీవుడిది వనము, మీరంతా మత్తు బాగా పెరిగిపోయింది, ఆ తేనె తాగటం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోయారు, మీ స్థితిగతులు మర్చిపోయారు, మీరంతా వెళ్ళిపోండి అని వారిస్తుంటే కొంతమంది తిట్టారు, కొట్టారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా దధిముఖుడిని కూడా కొట్టారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, వానరులు కూడా కలహించుకుంటున్నారు. కొంతమంది ఆ మత్తులో క్షమించమని ప్రార్థన కోరుతున్నారు, కొట్టి మళ్ళీ క్షమించమని ఆ మత్తులో వింత చర్యలు చేస్తున్నారు. కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది క్షమించమని ప్రార్థించమని వాళ్ళనే వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది దధిముఖుణ్ణి తిడుతున్నారు, కొంతమంది దధిముఖుణ్ణి కొడుతున్నారు. ఇలా అక్కడ నడుస్తూ ఉంది ఆ మత్తులో. ఉవాచ కాంశ్చిత్ పరుషాణి దృష్టా మసక్తమన్యాంశ్చ తలైర్జఘానా సమేత్య కైశ్చిత్ కలహం చకార తథైవ సామ్నోపజగామకాంశ్చిత్. రకరకాల వింత చర్యలతో కొంతమంది ఒకళ్ళనొకళ్ళు క్షమాపణలు చెప్పుకుంటున్నారట వానరులు. కొందరు కొట్టుకుంటున్నారు, కొందరు అరచేతులతో కొట్టారు దధిముఖుణ్ణి, కొంతమంది తిట్టారు దధిముఖుణ్ణి. సతైర్మదాద ప్రతివర్యవేగై బలాశ్చతేన ప్రతివార్యమాణైః ప్రదర్శితస్త్యక్త భయైః సమేత్య ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషం. దధిముఖుడు బలప్రయోగం చేసి నివారించబోయాడు వాళ్ళందరినీ. వాళ్ళు దధిముఖుడు కొడుతూ ఉంటే దధిముఖుడు కూడా వాళ్ళని కొట్టబోయాడు. కొట్టబోయేటటువంటి సమయంలో మధువనం చేత వాళ్ళందరూ మత్తులో ఉండటం వల్ల వాళ్ళని నివారించలేకపోయాడు దధిముఖుడు. వాళ్లే వేగంగా ఆయన తిరిగి కొడుతున్నారు. భయాన్ని విడిచారు వానరులు. మత్తులో భయాన్ని విడిచి దోషాల విషయం కూడా, తిడితే ఏ దోషం వస్తుందో, కొడితే ఏ దోషం వస్తుందో అనేటటువంటి జ్ఞానం కూడా మర్చిపోయి అసలు ఆ స్పృహ లేకుండా దధిముఖుణ్ణి ఎదిరించి లాగి మరి కొట్టారు, తిట్టారు, తొక్కారు, రకరకాల వింత చర్యలు చేస్తున్నారు. దధిముఖుణ్ణి అవమానపరిచారు. సతైర్మదాత ప్రతివర్యవేగై బలాశ్చతేన ప్రతివార్యమాణైః ప్రదర్శితస్త్యక్తభయైః సమేత్య ప్రకృష్యతే
చాప్యనవేక్ష్య దోషం. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. దధిముఖుణ్ణి కొంతమంది కొట్టారు, కొంతమంది తిట్టారు, కొంతమంది నెట్టారు. మత్తులో చేసినటువంటి దోషాలన్నీ మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాయి, అవమానం కలుగుతుందనేటటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఆ స్పృహ. నఖైస్తు దంతో దశనైర్దశంత స్థలైశ్చ పాదైశ్చ సమాపయంతః మదాత్ కపింతం కపయ సమగ్ర మహావనం నిర్విషయం చక్రుః. ఆ వానరులంతా కూడా మదమెక్కినటువంటి వాళ్ళ ఆవేశంలో దధిముఖుని గోళ్లతో చీల్చారు, కొరికారు, రక్కారు. ఆ దధిముఖుణ్ణి దంతాలతో కరిచారు. ఆ దధిముఖుడు కూడా వానరుడే, పెద్దవాడు వయస్సులో. ఈ వానరులంతా మత్తులో ఏం చేస్తున్నారో తెలియక తన్యారు, గుద్దారు, కొరికారు, గోళ్లతో గీరారు, అరచేతులతో కొట్టటం మొదలుపెట్టారు, పాదాలతో కూడా తన్యారు. ప్రాణాలు పోతాయా అన్నట్లు అన్నంత పరిస్థితి తెచ్చారు ఆ దధిముఖుడిని. అలాగే ఆ వనంలో ఉన్న పదార్థాలన్నీ కాజేశారు, కొన్ని లాగి పీకి అవతల పారేశారు, కొంత తాగారు, తిన్నారు, తిన్నంత తిన్నారు, పారేయటం, తాగినంత తాగటం, పారేయటం. ఆ మత్తు ఇంకా పెరుగుతూ ఉంది. ఆ మత్తులో దధిముఖుడు నివారించకపోతే దధిముఖుడిని ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితికి దధివనం తయారైంది. దధివనంలో ఉన్న వానరులు తయారయ్యారు. నఖైస్తు నఖైస్తు దంతో దశనైర్దశంత స్థలైశ్చ పాదైశ్చ సమాపయంతః మదాత్కపింతం కపయ సమగ్ర. మహావనం నిర్విషయం చక్రుః. ఆ పదార్థాలన్నీ స్వీకరిస్తూ ఉన్నారు, పారేస్తూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, కక్కుతూ ఉన్నారు. ఆ మదావేశంలో ఏం చేస్తున్నారో తెలియట్లా. దధిముఖుణ్ణి గోళ్లతో చీల్చారు, దంతాలతో కరిచారు, అరచేతులతో కొట్టారు, ఈగు బగల కొట్టారు, పాదాలతో తన్యారు. అసలు ప్రాణాలు పోతాయా అన్నట్లుగా చేశారు. దధిముఖుడు ప్రాణాలు పోతాయేమో అన్న స్థాయికి తీసుకొచ్చారు ఆ మధువనాన్ని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకషష్టితమః సర్గః. శ్రీరామార్పణమస్తు. అథా ద్విషష్టితమః సర్గః.
ఇప్పటివరకు సుందరకాండలో 61వ సర్గని పూర్తి చేసుకొని 62వ సర్గలోకి వచ్చాం. దధివనం గురించినటువంటి విషయం. దధిముఖుడు ఆ యొక్క వనాన్ని కాపాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వానరులంతా కూడా దధిముఖుడిని లెక్క చేయకుండా ఆ మధువుని బాగా స్వీకరించి ఆ దధిముఖుడిని అవమానపరిచేటటువంటి పరిస్థితి రావటం ఈ యొక్క 61వ సర్గలో ఉన్నది. ఇప్పుడు 62వ సర్గలోకి వచ్చాం. అథా ద్విషష్టితమ సర్గః. వానరులు దధిముఖుణ్ణి అలాగే ఇతర వనరక్షకులను పరాభించుట, అవమానపరచుట. దధిముఖుడు మృత్యు సహితుడై సుగ్రీవుడి వద్దకు వెళ్ళి చెప్పుకునుట. ఈ యొక్క సర్గలో ఈ సందర్భం ఉంది. వానరులు దధిముఖుని ఇతర వన రక్షకులను పరాభవించుట, దధిముఖుడు మృత్యు సహితుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళుట. తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః అహమావారయిష్యామి యుష్మాకం పరిపంధినః. వానరుల్లో వృషభం వంటి వాడు అత్యుత్తముడు అయినటువంటి హనుమంతుడు ఇట్లా అన్నాడు. అందరూ మత్తులో ఉన్నారు. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియటంలా. ఆ మత్తు ప్రభావం చేత వాళ్ళ యొక్క జ్ఞానం వాళ్ళకి పనిచేయట్లా, స్పృహ లేని స్థితిలోకి వచ్చారు. ఓ వానరులారా, హనుమంతుడు అంటున్నాడు ఇలా, ఓ వానరులారా, మీరేమీ దిగులు పడకుండా మధువుని స్వీకరించండి. నేను మీకు అడ్డు చెప్పే వారిని నివారిస్తా. హనుమంతుడు అంటున్నాడు ఈ మాట. ఎందుకు? దధిముఖుడు వచ్చి గొడవ పడ్డాడు. గొడవ పడేసరికి వీళ్ళంతా కొట్టారు, భయపడ్డారు. కొట్టిన తర్వాత సుగ్రీవుడికి చెప్తాడేమో, ఏమన్నా అవుతుందేమో అని. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, మీరంతా మంచిగా స్వీకరించండి, మంచి సంతోషంలో ఉన్నాం అందరం, మీరేమీ దిగులు పడకండి. మిమ్మల్ని ఎవరైతే ఆపుతారో వాళ్ళని నేను ఆపుతా నా పరాక్రమం చేత అన్నాడు హనుమంతుడు. తానువాచ హరిశ్రేష్ఠ. హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః అహమావారయిష్యామి యుష్మాకం
పరిపంధినః. ఎవ్వరు మిమ్మల్ని అడ్డగించకుండా నేను రక్షిస్తా, మీరు ధైర్యంగా స్వీకరించండి అని హనుమంతుడు వాళ్ళకి ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. శ్రుత్వా హనుమతో వాక్యం హరిణాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు. వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు, అంగదుడు హనుమంతుడు మాటలు విన్నాడు. వానరుల్లో గొప్పవాడు కదా అంగదుడు, హనుమంతుడు మాటలు విని సంతోషించాడు. తిరిగి ఇలా పలుకుతున్నాడు, వానరులారా మధువును బాగా తాగండి, తృప్తి పడండి, ఆనందంగా ఆహ్లాదంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా స్వీకరించండి అని హనుమంతుడు అన్నటువంటి మాటలకి ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని చెబుతూ ఉత్సాహంతో ఈయన కూడా అలా పలికాడు. శ్రుత్వా హనుమతో వాక్యం. హరిణాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు. హనుమంతుడి మాటలు విన్నటువంటి అంగదుడు చాలా ఆనందపడి ఆయన కూడా ప్రోత్సహించాడు వానరుడు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయ అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. కార్యం సాధించుకొని వచ్చాడు హనుమంతుడు. హనుమంతుడి మాటని చేయకూడనిదైనను సరే తప్పక చేయాలి. హనుమంతుడు సాధించుకొని వచ్చినటువంటి ఈ సంతోషంలో మనం చేయకూడని పని ఏమిటి? ఈ మధువుని స్వీకరించి ఆనందంగా ఎవరైనా అడ్డొస్తే వాళ్ళనైనా కొట్టడం. ఇది తప్పైనా సరే చేద్దాం, చేయాలి. అంత ఆనందంగా ఉన్నాం, అంత గొప్ప పని సాధించాడు హనుమంతుడు. అలాంటి విషయంలో ఈ తేనె తాగటం మనం చేసేదేమైనా పెద్ద విషయమా? చిన్న విషయమే కదా. ధైర్యంగా అందరూ స్వీకరించండి అని అంగదుడు చెప్పాడు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. ఇక ఈ మాటల విషయం మధువు గురించి ఆలోచించాలా, స్వీకరించండి అన్నాడు. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్. వానరుల్లో వృషభం వంటి వాడు గొప్పవాడు అంగదుడు. ఆయన మాటలు, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలన్నీ విని సంతోషించారు అందరూ. బాబు బాబు, గొప్ప, ఆహా, ఓహో, ఎంత ఆనందమైన మాట చెప్పావయ్యా అని అందరూ పొగిడారు. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టా
వానరాః ప్రత్యపూజయన్. బాగు బాగు అని అందరూ కూడా ఆనందంగా ప్రోత్సహించారు వానరుల్ని. అంగదుడు చెప్పినటువంటి మాట చాలా సంతోషం వేసింది. సాధు సాధ్వితి, బాగు బాగు అని అందరూ పొగిడారు. అంగదుడిని కూడా గౌరవించారు, పూజించారు. పూజయత్వాంగదం సర్వే వానరా వానరర్షభం జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవధ్రుమం. వానరులందరూ కూడా అంగదుని పూజించి గౌరవించి మధువనం ఉన్నటువంటి చోటికి, అలాగే నదీవేగం వృక్షాలపైకి వెళ్ళారు, ఎగట్టం మొదలుపెట్టారు. రకరకాల పదార్థాలన్నీ స్వీకరిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. పూజయత్వా అంగదం సర్వే. వానరా వానరర్షభాః జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవధ్రుమం. రకరకాల పదార్థాలతో ఏం చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వానరులంతా కూడా. తే ప్రవిష్ట మధువనం పాలా నాక్రమ్య వీర్యతః అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం వపుః పపుః సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః. సీతను చూసి విని ఉండట చేత, అంటే సీతను చూశాను అనేటటువంటి మాట విన్నటువంటి హనుమంతుడి నుంచి వచ్చినటువంటి మాటని విన్నటువంటి వానరులు అంగదుడు మాట ప్రకారంగా ఏ భయము లేకుండా, సీతను చూశాం, మీ వచ్చిన పని అయిపోయింది, పైగా మా రాజే మాకు అనుమతిచ్చాడు అని మధువనంలో ప్రవేశించి వనపాలకుణ్ణి అంటే దధిముఖుణ్ణి అతన్ని పక్కకు నెట్టి ఆయన అనుచరులను కూడా కొట్టి పక్కకు నెట్టి మధువుని బాగా తాగటం మొదలుపెట్టారు. రుచిగా ఉన్న ఫలాలన్నీ తినేశారు. మధువనమంతా ధ్వంసం చేస్తున్నారు వానరుల మత్తులు. తే ప్రవిష్ట మధువనం పాలానాక్రమ్య వీర్యతః అతిసర్గాచ్చ పటవో శ్రుత్వా చ మైథిలీం పపుః సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః. వానరులంతా కూడా రకరకాల ఫలాలను తింటూ ఉన్నారు, మధువుని స్వీకరిస్తూ ఒంటి మీద పోసుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఉత్పత్త్య చ తతః సర్వే వనపాలాం సమాగతాం తాడయంతి స్మ శతసః సక్తాన్ మధువనే తదా. అప్పుడు వానరులంతా కూడా మధువనంలో వారిని ఎవ్వరూ అడ్డగించలేరు అనేటటువంటి భావంలో వందల మంది వానరులు వచ్చారు వీళ్ళని ఆపటం కోసం.
దధిముఖుడు తరపు సైన్యం 100 మంది వస్తే వాళ్ళ పైకి దూకి వాళ్ళని కూడా కొట్టారు ఈ వానర సైన్యం అంతా. దధిముఖుడికి కాపలా దధిముఖుడితో ఉన్నటువంటి కొంతమంది వానరులు 100 మంది వానరులు ఎప్పుడైతే ఈ మధువు స్వీకరించి దధిముఖుడిని కొట్టి ఆ వనాన్ని ధ్వంసం చేసేటటువంటి ఏ వానరులనైతే ఆపుదామని వచ్చారో వాళ్ళని కూడా కొట్టారట ఈ వానర సైన్యం. ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతశః సక్తాన్ మధువనే తదా మధువనాన్ని కాపాడదామని వచ్చినటువంటి వాళ్ళని కూడా ఈ వానరులు కొట్టారు. మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథా పరే వానరులంతా కూడా మధువుని గ్రహించారు. అనేక పాత్రలతో స్వీకరించారు. కొలిచే పదార్థాలుగా ఉన్న మధువుని కొలిచే పాత్రలు కొన్ని ఉన్నాయి అక్కడ. ఆ పాత్రలతో తేనెను తీసుకొని బాగా తాగారు. వాళ్ళని ఎవ్వరు అడ్డగించేవారు లేక ఇంకా మితిమించిపోయేటటువంటి మధువును స్వీకరించారు. వాళ్ళకి అర్థం కావటం లేదు ఏం చేస్తున్నారో. కేచిత్ పీత్వా ప్రవిధ్యంతి మధూని మధుపింగళాః మధుచిష్టేన కేచిత్ ఛట్ జగ్మురన్యోన్యముత్కటాః. కొంతమంది వానరులు పట్టక పట్టినటువంటి విధంగా తాగారు. కొంతమంది తాగుతూ తాగలేక విసిరివేశారు కొంతమంది. మరికొందరు తాగుతూ మధువు చేత తీవ్రమైన మదంతో ఒకరి మీద ఒకరు దుంకుతూ ఉన్నారు. తాగేటటువంటి సమయంలో కడుపు నిండిపోయిందన్నప్పుడు ఊదేసి పక్కన పడేశారు కొంతమంది. కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతున్నారు ఆ మత్తులో. మిగిలిన దాన్ని విసిరేస్తున్నారు కొంతమంది. ఇలా రకరకాలుగా చేస్తున్నారు వానరులంతా. కేచిత్ పీత్వా ప్రవిధ్యంతి మధూని మధుపింగళాః మధుచిష్టేన కేచిచ్చ జగ్మురన్యోన్యముత్కటాః రకరకాల వింత చేష్టలతో వాళ్ళు ఉన్నారు. తూగిపోతూ ఉన్నారు, విసిరేస్తూ ఉన్నారు, పక్కన వాళ్ళ మీద పడుతూ ఉన్నారు. అపరే వృక్షమూలేతు శాఖాంగృహ్య వ్యవస్థితాః అత్యర్థంచ
మదగ్లానా పర్ణాన్యాస్తీర్యశేరతే. మరి కొందరు చెట్లు కొమ్మలు పట్టుకొని మొదళ్ళు పట్టుకొని కూర్చోనున్నారు చివరి భాగంలో. కొంతమంది మత్తులో ఉన్న వాళ్ళు ఆకులు పరుచుకొని పడుకుంటున్నారు. అక్కడ ఉండే ఆకులన్నీ పరుచుకొని వాటి మీదే పడుకుంటున్నారు. అపరే వృక్షం